పత్రికలో నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుదాం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ప్రార్థన చేస్తున్నాం. మా కన్న తండ్రి, మహోన్నతులకు గొప్ప దేవ, ఘనమైన నీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ వేగమే మరొక నూతన దినం మా జీవితంలో మీరు అనుమతించారు ప్రభువా. అనేక మంది అనేక విధాలుగా కాలము చేసి మరణ పడకలోను జబ్బు పడకలోను ఉంటూ ఉండగా నీ ఉచితమైన కృప ద్వారా ప్రభువా అని మా నోరారా నీ నామాన్ని వల్లించడానికి మా కంఠములో స్వరమును ఉంచిన దేవా, మాలో జీవమునుంచిన తండ్రి, నిమిత్త మాత్రమైన మాకు నీ కృపను చూపిన దేవా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మా ప్రియ సహోదరులు, తోడి దాసులు నాయన, వారి పరిచర్యలో నీ కృప తోడుంచి భారవరమైన పరిచర్య చేస్తూ నీ మహిమయే ముఖ్య ఉద్దేశముగా పెట్టుకొని అనుకూల ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో, ఆరోగ్య పరిస్థితుల్లో సహకారము ఉన్నా లేకున్నా సమర్పణ త్యాగముతో సముద్రం సాగుతూ ఉంటుండగా తండ్రి మీ కృపను తోడుంచి ఇంకా మెరుగైన స్థితిలో నీ పని చేయటానికి లేఖనాల్లో నుండి ప్రభు మాటల్ని మాకు బహుమానంగా అనుగ్రహిస్తూ బలపరిచి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయవేళ మీరు మరలా నీ వాక్యముతో మాకు పరిచయం అందించండి, మమ్మల్ని దర్శించండి ప్రభు. మహిమ మీరు మాత్రం పొందండి. నీ దాసులు కనకరాజమ్మ పడుతున్న ప్రయాసని అక్కడి బట్టి వారి జతపారు అందరిని బట్టి నేను స్తుతిస్తూ మహిమార్థమై వాడుకొనుమని కూడా ఈ దినం నీ బిడ్డలతో నీ దాసులతో సహవాసంలో నన్ను లెక్కించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. నిన్నటి దినమున మన పరిచర్యలో ఉద్దేశము ఏమై ఉండాలి, వ్యక్తిగతంగా మన కుటుంబ పరంగా ప్రతి విషయంలో మన ఉద్దేశం ఏమై ఉండాలి అని కొద్దిగా ప్రభు కృపను బట్టి జ్ఞాపకం చేయబడ్డాం. ఒకటే, దేవుని మహిమ కొరకు మాత్రమే ఈ భూమి మీద మనం ఉన్నామన్న సంగతిని మర్చిపోకూడదని దేవదేవుడు నన్నును మనల్ని కూడా దర్శించాడని ప్రభువును బట్టి నేను విశ్వాసం ఇస్తున్నాను. అయితే మనలో చాలా మంది వ్యవసాయపు అనుభవాలు మనకు ఉన్నాయి కాబట్టి వ్యవసాయంలో కోడెద్దుని క్రొత్త కోడిని నాగటి మీద కానీ బండి మీద కానీ కానిబెట్టడానికి ఒక క్రొత్త ఎద్దుని క్రొత్త కోడిని మళ్ళా ఒక క్రొత్త కోడితో కలిపి అరక దున్నరు. కానీ ఖచ్చితంగా ఒక కొత్త కోడికి అనుభవం గల ఓ మంచి ఎద్దును తీసుకొని ఆ ఎద్దుతో పాటు అరకగట్టి ఈ ముసలి ఎద్దు అనుభవంతో కూడా ఉన్న ఎద్దును చూస్తా ఆ కోడే లేక కొత్త ఎద్దు కానిని మెడ మీద పెట్టుకొని
అరక దున్నడానికి నేర్చుకుంటుంది. కానీ అదే ఒక కొత్త కోడ అయితే, రెండు కొత్త కోడలు అయితే, కొత్త ఎద్దులైతే ఆ మెడ మీద కాని కాదు కదా, ఆ అరక కూడా విరిగిపోతుంది. వాటి బలంతో నిజంగా ఆ రైతు వ్యవసాయమే సాగదు. అదే రీతిగా దేవుని సేవకులమైన మనం ఇలా అనుకోవాలి. చుట్టూ ఉన్న విశ్వాస సమూహం వారందరూ కూడా క్రొత్త కోడలు లాంటి వారు, క్రొత్త ఎద్దు లాంటి వారు. అయితే మనం మాత్రం పాత ఎడ్లం, అనుభవం కలిగిన ఎడ్లం. దేవుడు వారిని మనకిచ్చాడు, వారికి మనల్ని ముందుగా పెట్టాడు. కనుక మనం పాత ఎడ్లలాగా అనుభవంతో ఉన్నప్పుడు, ఒకవేళ కొత్త ఎద్దు పక్కకు లాగాలనుకున్న పాత ఎద్దును చూసి అది బుద్ధికొచ్చి నేర్చుకుని అట్లాగే మన జీవితాల్లో సేవకులమైన మనం పాత ఎడ్లయితే కొత్త ఎద్దుగా విశ్వాసుల్ని ప్రభు ఇచ్చాడు. ఓ మంచి దైవజనుడు ఇట్లాగన్నాడు, సేవ ఎప్పుడు సుఖాన్ని ఇవ్వదు, తర్వాత సుఖము ఎప్పుడు కూడా సేవను ఇవ్వదు. సేవకు వచ్చిన ఏ సేవకుడైనా సుఖాన్ని కోరుకుంటే ఆ సుఖం ఎప్పుడు కూడా సేవనివ్వదు. తర్వాత సేవలో ఎప్పుడు కూడా సుఖాన్ని ఆశించడం కూడా మనకు సబబు కాదు. కనుక ఉదయం వేళ దేవుని దయను బట్టి పూజరుడైన పౌలు మ్యూట్లో పెట్టుకోండి. అట్లా మీరు మ్యూట్లో పెట్టుకుంటే అది అందరికీ క్షేమం. ఓకే, రైట్. దైవజనుడైన అపోస్తలుడైన పౌలు తిమోతిని ఒక ప్రాముఖ్యమైన విషయంలో మొదటి తిమోతి 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుని మందిరములో అనగా జీవంగల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని సంగతులు నీకు రాయిస్తున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. భూమి మీద దేవునికి ఏదైనా దిక్కు ఉంది అనంటే ఒకే ఒక దిక్కు సంఘం. దేవునికి సొంతమైనది సంఘమే. అట్లే సేవకులమైన మనకి, విశ్వాసులైన మనకి భూమి మీద ఏదైనా సొంతమైనది ఉందా అనంటే ఒకే ఒకడు దేవుడు మాత్రమే సొంతం. తర్వాత రెండోది ఏమైనా సొంతముగా ఉంది మనకు అనంటే ఆ దేవుడు, ఆ ప్రభు తన సొంత రక్తముతో విమోచించిన సంఘం మాత్రమే మనకు సొంతం. దేవునికి మించి, దేవుని సంఘానికి మించి ఈ భూమి మీద మనందరికీ సొంతమైనది మరొకటి లేదు. కనుక ఆ సొంతమైన దేవుని మీద, ఆ సొంతమైన సంఘం మీద మనము పట్టు సారించడానికి, ఆ సంఘములో ప్రజలు ఎలాగుండాలో, మనము ఎలాగుండాలో మనకు బాగా నేర్పించేది దేవుడు తన దాసుల ద్వారా. కనుక తిమోతితో ఆయన మాట్లాడుతూ, తిమోతిని ఆయన ఒక నిజమైన కుమారుడుగా చూస్తున్నాడు, తిమోతిని ఒక శిష్యునిలాగా చూస్తున్నాడు.
తిమోతిని ఒక యవనులాగా చూస్తా ఉన్నాడు. తిమోతిని ఓ పరిచారకునిలాగా చూస్తా ఉన్నాడు. చివరికి తిమోతి దైవజనుని స్థాయికి చేరాడు. అంచెలంచెలుగా తిమోతి ఒక సేవకుడు లేక దేవుడు ఆశించిన స్థాయికి ఎదిగాడు. ఈరోజు మీరు నేను మనము ఆశించిన స్థాయికి మనం ఎదగడం కాదు, లేకపోతే మన సంఘస్థులు ఆశించిన స్థాయికి మనం ఎదగడం కాదు, లేదా మనల్ని పరిచర్యలో ప్రోత్సహించే సేవకుడు ఆశించిన స్థాయికి ఎదగడం కాదు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు ఆశించిన స్థాయికి మనం కనపడాలని దేవుని ఆశ. దేవుడు నీ నుండి ఏ స్థాయి ఆశిస్తున్నాడో ఆ స్థాయి వరకు ఎదగడం ఆధ్యాత్మికంగా అది అత్యవసరమని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కనుక తోటి సేవకులారా, దేవుని పనిలో ఆశీర్వాదము పొందడానికి మనమున్నాం. ఆ ఆశీర్వాదం అనేది ఈ భూమి మీద మనకు ఆశీర్వాదము కేవలం ఆత్మల సంపాదన, ఆత్మ ఫలము మాత్రమే మనకు ఆశీర్వాదం. కనుక ఈ ఉదయవేళ ఒక 4 మాటలు పౌలు తన పత్రికలో, తిమోతికి రాసిన పత్రికలో పౌలు తిమోతికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింప నీయకుము అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ మాట మన దాకా తీసుకుంటే, సేవలో మన 2 కళ్ళు మనను వెంబడించే సంఘాన్ని చూస్తున్నాయి, మన 2 కళ్ళు మనం ఉన్న సమాజాన్ని చూస్తున్నాయి. కానీ సేవలో మన 2 కళ్ళను ఒకవేళ 100 మంది ఉంటే 200 కళ్ళు చూస్తున్నాయి. సమాజం అందరి కళ్ళు మనల్ని చూస్తున్నాయి. సరే, మనకు యవన ఇచ్చలు ఉండకపోవచ్చు, యవనాన్ని బట్టి తృణీకరించకపోవచ్చు, కానీ దానికి సంబంధించిన ఏదైనా ఆయాసకరమైన సంగతిని బట్టి మనల్ని మన ఇంట్లో వారు కానీ, మనల్ని సంఘములో వారు కానీ, మనల్ని సమాజంలో వారు కానీ ఎవరైనా లెక్క చేయకుండా పోతున్నారేమో అనే సంగతిని తలంచుకోవాలి. మనల్ని కొందరు లెక్క చేయరు. అప్పుడప్పుడు మన ఇంట్లో వారే లెక్క చేయరు మనల్ని. ఎందుకు లెక్క చేయట్లేరు అనంటే, ఏదో ఆయాసకరమైన సంగతి మనలో ఉంటది, అది వారిని గాయపరుస్తుంది. దాన్ని బట్టి వారు మనల్ని లెక్క చేయకుండా పోతా ఉంటారు, తృణీకరిస్తారు. సంఘములో ఉన్నవారు కూడా వాక్యానికి భిన్నమైనది పక్కన పెట్టండి, కానీ వాక్యానుసారంగా సంఘానికి అందించవలసినంతగా పరిచర్య మనము అందించని కారణాన, మనము బోధించిన దాన్ని మన జీవితంలో కనబడని కారణాన మనల్ని కొందరు తృణీకరించవచ్చు. అలా తృణీకరించకుండా కాపాడుకోవాలి. అపోస్తలుల కార్యములో 1వ అధ్యాయంలో 1వ వచనములో భక్తుడైన లూకా ఈ మాట రాశాడు. ఏమని రాశాడంటే, మీరు చూడగలిగితే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని. ఇక్కడ ఒక మాట మనము అండర్లైన్ చేసుకోవాలి. ఆయన చేయుటకును
బోధిస్తున్నాడు. ఒక వైద్యుడు లూకా, ఆయన శిష్యుడు కాడు, కానీ ఆయన యేసుని గురించి సాక్ష్యం ఏంటి అనంటే ఆయన చేయుటకును తర్వాత బోధించుటకును. మొదట చేయుట, తర్వాత బోధించుట, ఇది అత్యవసరం. అయితే మొదట బోధించుట, తర్వాత చేయుట ద్వారా మనం కొందరిని పోగొట్టుకోవచ్చు, కొందరు మనల్ని తృణీకరించవచ్చు. కనుక యేసు ఏది చేశాడో దాన్ని బోధించాడు, తర్వాత ఏది బోధించాడో దాన్నే చేశాడు. అపోస్తలుడైన పౌలు కూడా ఏమి చేశాడో దాన్ని ప్రకటించాడు, ఏమి ప్రకటించాడో దాన్ని చేశాడు. ఈరోజు దర్శన్ అను నేను, ఎద్రా అని నీవు, కనకరాజు గారు అని మీరు వాస్తవంగా ఏమి చేస్తున్నామో దానిని ప్రకటిస్తున్నామా, లేక మనము చేయని దాన్ని ప్రకటిస్తే ఎదుటి ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు, మనల్ని తృణీకరిస్తారు. అది మన జీవితంలో కనబడకపోతే వారు డైలమాలో పడిపోతారు. అన్న ఏంటి ఇలా చేయమంటాడు, ఇలా వాక్యం ఉంది, అన్న జీవితంలో ఇది లేదేంటి అని వారు మనల్ని రహస్యంగా యోసేపు మరియను విడనాడినట్లు, దూరం చేసినట్లు రహస్యంగా సంఘంలోని వారు మనల్ని దూరం చేస్తారు, తృణీకరిస్తారు. కనుక అది యవ్వనం కావచ్చు, పోనీ అది ఆర్థిక విషయంలో కావచ్చు, అది ఆరోగ్య విషయాల్లో కావచ్చు, ఒకవేళ కుటుంబ విషయంలో కావచ్చు. మనము చెప్పేది ఒకటి, తర్వాత మన బ్రతుకులో కనబడేది ఒకటైనప్పుడు దానిని బట్టి సంఘములో వారు, కుటుంబంలో వారు, లోకంలో ఉన్న అనే జనాంగం మనల్ని తృణీకరింపకుండా మనల్ని మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. సరే, ఏ విషయంలో తృణీకరించనియొద్దు, ఏ విషయంలో నేను కాపాడుకోవాలి, నా కుటుంబం ఎదుట, తర్వాత నేను నడిపే చిన్న మంద ఎదుట, తర్వాత నేను ఉన్న సమాజంలో నేను ఏ విషయంలో కాపాడుకోవాలి అని మనకు బాగా ఆలోచనలు వస్తాయి. అయితే నేనేమి కొత్త విషయాలు చెప్పట్లేను. దేవుడు మనకు పదే పదే మనం చదివిన విషయాలే, కొన్ని విషయాలు నా హృదయంలో పెట్టిన మాటలు మీకు అందిస్తాను. అక్కడ చూడండి, మాటలో, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండును. విశ్వాసులు ఎవరు అంటే కొత్త కాడి ఎద్దు. నువ్వు నేను ఎవరు అంటే పాత అనుభవం గల ఎద్దు. కొత్త ఎద్దుకి పాత ఎద్దుకి చాలా తేడా ఉంటుంది. ఆ తేడా తప్పకుండా విశ్వాసులు గమనించగలగాలి, అది మన కుటుంబం కూడా గమనించగలగాలి. యేసుక్రీస్తు ప్రభు 12 మందిని వెంబడి వేసుకుని ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేస్తా ఉంటే, ఆ 3.5 సంవత్సరాలు కూడా శిష్యులకు యేసు ప్రభు రోజు కొత్తగానే దర్శనమిస్తా ఉన్నాడు. ఈయన ఎవరో అని అంటున్నారు. ఆయన చేసిన కార్యాలను బట్టి వారు ఆశ్చర్యపోయారు అని అంటున్నారు. వారు విచిత్రపడ్డారు. ఎందుకు యేసు ప్రభు వారికి అన్ని ఒకేసారి చెప్పలేదు? మరి ఎందుకు యేసుక్రీస్తు వారికి అర్థమైపోలేదు అంటే, యేసు ప్రభు వారికి ఏనాడు అర్థం కాలేదు. ప్రభు కృపను బట్టి ఒక తండ్రి తన కొడుకుకు ఎప్పుడు పూర్తిగా అర్థం కాకూడదు, ఒక భర్త తన భార్యకు ఎప్పుడు పూర్తిగా అర్థం కాకూడదు, ఒక సేవకుడు సంఘానికి పూర్తిగా అర్థమైపోకూడదు. ఇది దేవుని క్రియ. పూర్తిగా అర్థమైపోతే మనము వారి ఎదుట మాదిరిగా ఉండలేము. ఎప్పుడు కూడా వారికంటే మనం కొంత ఎక్స్ట్రాడినరీగానే ఉండాలి. మన బలాలు ఎరగాలి వారు, కానీ మన బలహీనతలు వారి పట్ల వారి ఎరగకూడదు.
మా అన్న సంగతి తెలుసులే, మా సేవకుల సంగతి తెలుసులే. పిడిసి వచ్చిన చేతిలో తాళచేయి పెట్టినట్టుగా మా సేవకుని బైబిల్లో లేకుంటే మా సేవకుని చేతిలో పైసలు పెడితే, మా సేవకుని ముందు భోజనం పెడితే చాలు కరిగిపోతాడు. ఇలాంటి చిన్న చిన్న బలహీనతలు మన చుట్టూ ఉన్న సంఘము కాజేసి మనల్ని తృణీకరించే అవకాశాలు సహోదరులారా ఎక్కువగా ఉన్నాయి. అవి చిన్నవే, కానీ వాటి వారికి వారి లోకంలో ఉన్న మాటలు విని వస్తారు. సరే, మన దగ్గరికి ఏ మాటలు వినడానికి వస్తారు వాళ్ళు అని అంటే, మన దగ్గర మంచి మాటలు వినడానికి, దైవ సంబంధమైన మాటలు వినడానికి వస్తారు. అయితే మన మాటల్లో ఎవరికి మాదిరిగా ఉండాలి అని అంటే, యేసుక్రీస్తు వారికి ఇప్పుడు శరీరధారిగా లేడు, కానీ మనమే వారికి మాదిరిగా ఉండాలి. మాదిరిగా ఉన్నప్పుడు మాటల్లో మాదిరి అంటే మనం సాంఘిక విషయాలు అంటే సమాజ విషయాలు మాట్లాడుతూ ఉంటాం. తర్వాత మనం రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటాం. మన మాటలు కత్తి కంటే గొప్పగా ప్రజల హృదయాల్లో పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి మాటలు మన చేతులేమో కడప దాటుకొని మాటలు మాత్రం కోటలు దాటుతూ ఉంటాయి. కనుక మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు, వీటికి మించి మన లోపల వచ్చేది దృష్టి నుండి వచ్చేదే అని యేసు ప్రభు చెప్పిన మాట విదితమే. కనుక మాట అనేది లోకములో ఉన్న ఒక వ్యక్తి మాట్లాడినట్లు కాక, మనము ప్రత్యేకమైన మాటలు మనకు ఉండాలి. దైవికమైన మాటలు, పరిశుద్ధ గ్రంథ సంబంధమైన మాటలు, యాసతో కూడిన మాటలు కాక, పోకిరితో కూడిన మాటలు కాక, మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండడం అవసరమని ప్రభువు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుని సేవకులమైన మనం సంఘంలోనికి మన మాటలే తీసుకొని వెళ్తాం, సమాజంలోనికి మన మాటలే తీసుకొని వెళ్తాం. కనుక మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ, కొలసి 4:6 కొలసి పత్రిక 4:6 మన సంభాషణ లేక మాట వేసినట్టుగా ఉండాలి, ఉప్పు వేసినట్టుగా ఉండాలి. అనగా రుచికరమైనదిగా, ఎదుటి వ్యక్తిని బాగు చేసేదిగా, ఎదుటి వ్యక్తికి క్షేమం కలిగించేదిగా, క్షేమ అభివృద్ధిని కలిగించేదిగా మన మాట ఎదుటి వ్యక్తి దాన్ని ఒక టాబ్లెట్ గా, దాన్ని ఒక అంటే మందు ఒక మాత్రగా తీసుకుని వారు బాగుపడాలి. కనుక మాటల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. లోకస్తులు మాట్లాడినట్టు కాక, దేవుని మహిమార్థమై మాట్లాడుతూ మన జీవితాన్ని, మా సేవకుడు అట్లాంటి వాడు కాడు. మా సేవకుడు నోట ఏ మాట అయినా తప్పడైనా, ఆయన మాట అంటే మాటే ఉంటది. ఆయన దగ్గర మాట్లాడాలంటే మేము చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాం. మా సేవకుడు జోకులు లేడు, మా సేవకుడు దైవ స్వరూపుడు అని మంచి ఆదరణకరమైన ఆలోచనలు వారి నుండి రాగలగాలి. ఎఫెసీ 4:29 ఎఫెసీ పత్రిక 4:29 ఆయన మాట్లాడుతూ 4:29 చూస్తున్నారా? ఎఫెసీ 4:29 వినువారికి మేలు కలుగునట్టు మన మాట ఎట్లా ఉండాలి? వినువారికి మేలు కలుగునట్టు, అవసరమును బట్టి,
క్షేమ అభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి, కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియకండి అని మాట్లాడుతున్నాడు. దుర్భాష ఏంటి అంటే, ఆ దుర్భాష మాట్లాడితే ఏమవుతుందట? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. కాబట్టి సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించండి అని మాట్లాడుతున్నారు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ మాటలు బట్టి మీ సేవ లేక నీ జీవితం ఉంటుంది, లేక నీ మన సహకారులు లేక మన సంఘము దేన్ని బట్టి సాగుతుంది. దేవుడు నిన్ను నమ్మి నన్ను నమ్మి మందిని లేక తన మందను మనకు అప్పగించుంటే ఆ మందను మేపేది నీ మాట నా మాటే. కాబట్టి మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రసంగి 5:1 ఆయన ఆకాశం ముందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండవలను అని అన్నాడు ఆయన. కనుక మాటతోనే లోకంలో సామెత పుట్టింది కదా, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. కనుక నీ నోరు, నీ మాట, నా మాట, విశ్వాసులు మనల్ని బట్టి మనలాగా మాట్లాడగలగాలి. మన దగ్గర మాట్లాడడం నేర్చుకోవాలి. ఆ రకంగా నువ్వు దేవుని ప్రతినిధివి, నేను దేవుని ప్రతినిధిని. వారికి దేవుడు నేరుగా కనపడడు. దేవునికి నరులకు మధ్యవర్తి అయిన క్రీస్తులో ధరించుకొని మనం ఉంటున్నాం. కాబట్టి మాటల్లో మనం మాదిరిగా ఉంటాం అవసరం. ఒకవేళ నీ మాట ద్వారా, నా మాట ద్వారా ఎవరైనా గాయపరచబడుతున్నారా, అది చాలా జాగ్రత్తగా మనము ఆలోచించాలి. హుస్నాబాద్ లో ఉండే ఓ మంచి పండు ముసలాయన, 98 సంవత్సరాల ముసలాయన, మంచి దైవజనుడు ఈ మాట అన్నాడు. ఆయన ప్రభునందు నిద్రించాడు. అయితే ఆయన ఇట్లా అన్నాడు. ఏమన్నాడు అనంటే, జారిపోయే కాలు జయిస్తుందట, నిలిచిన కాలు జారుతుంది. కనుక దైవభక్తి దేవుని యందు తృప్తిని ఇవ్వాలి. తృప్తికి మించిన భక్తి లేదు. మరలా చదువుతున్నాను, తప్పిపోవటం అనేది సాధారణంగా జరుగుతుంది మనకు. కానీ తొట్టిల్లు అనేది మనం కావాలని తొట్టిల్తాం, అంటే అనుకోకుండా తొట్టిల్లుతాం. అయితే జారిపోయిన కాలు జయిస్తుంది, నిలిచిన కాలు ఏనాడైనా జారుతుంది. కానీ దైవభక్తి దేవుని ఎందుకు తృప్తినిస్తే ఆ తృప్తికి మించిన భక్తి లేదు లోకములో. కనుక మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. గాని మాట తప్పకపోతే మనకు గొప్ప శక్తి వస్తుంది. ఇచ్చిన మాట తప్పిపోతే మనం నిర్వీర్యం అయిపోతాం, మనకు మనమే నామోషిగా ఫీల్ అవుతాం. అంటే ఇచ్చిన మాట చొప్పున మనం సాగగలిగితే మనకు ఎంతో శక్తి వస్తుంది, ధైర్యం వస్తుంది. కనుక ఒక్క మాట జీవితాన్ని కడతది, ఒక మాటనే జీవితాన్ని కూలగొడుతుంది. కనుక బహు జాగ్రత్తగా మన మాటలు దేవుని సన్నిధిలో ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. మన మాటలు కొద్దిగా ఉండాలి. మాటలో నీవు మాదిరివైన సంఘానికి దేవుడే దిక్కు, ఆ దేవుని పక్షంలో నువ్వు దిక్కు సంఘానికి. కనుక నీ మాటల్లో ద్వారా వారు వాక్యంతో నిజంగా గుచ్చుకొని పడితే మంచిదే. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు మాట్లాడిన మాట వారి హృదయంలో పుచ్చుకొని వారు మార్పు చెందారు. దేవుడికి స్తోత్రం. అదే అపొస్తలుల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫెను మాట్లాడిన మాట వారు గుర్తుకున్నారు. అది సంతోషమే. కానీ అక్కడ వారు మారు మనసు పొందారు. ఇక్కడ మాత్రం మాట్లాడిన సేవకుల్ని వారు చంపారు. మనకు అయితే ప్రశంసలు వస్తాయి లేదా మనల్ని విమర్శిస్తారు. కానీ అది దేన్ని బట్టి అంటే దేవుని మాటను బట్టి తప్ప
దేవుని మాటను బట్టి కాక మన మాటలను బట్టి విమర్శిస్తే దానికి లెక్క మనమే అప్పచెప్పాల్సిన. కనుక మనం జాగ్రత్తగా ఉండాలని ప్రభువు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మాటల్లో నువ్వు మాదిరివేనా? మాట నీ దేవుడు నీకు ఇచ్చిన సంఘము నీకు ఆ ముద్ర వేయగలదా? మా సేవకుడు కరాకండి, మాట అంటే మాటే అన్నట్టుగా, అది జాగ్రత్త. రెండో మాటల్లో కాకుండా ప్రవర్తనలోనూ మాదిరి ఉండాలి. ప్రవర్తన అంటే నీ అరికాలు నా అరికాల నుండి నడినెత్తి వరకు మన జీవిత సంబంధమైనది ప్రతిదీ కూడా మాదిరి ప్రవర్తన. కనుక ప్రవర్తన అంటే మనం నడిచేది, మనం మాట్లాడేది, మనం పలికేది, మనం తినేది, మనం కట్టుకునే బట్టలు, మనం వేసుకునే చెప్పులు, మనం దువ్వుకునే మన జుట్టు, మనం అమర్చుకునే మన ఇల్లు, తర్వాత మనం ప్రేమించే భార్య, మనము ప్రేమించి పోషించే మన పిల్లలు, ఈ అన్ని విషయాల్లో మన ప్రవర్తనను తెలియజేస్తుంది. ప్రవర్తన అనేది ఏంటి ప్రియులారంటే, నీ లోపల ఉన్న ఉద్దేశాన్ని బట్టి నువ్వు బయట మెదులుకుంటావు. అంటే బయట ఇల్లు సంగతి వాకిలి చెబుతుంది కదా, అట్లాగే నీ లోపల ఏదుందో అది నీ ప్రవర్తన ద్వారా బయటపడతా ఉంటుంది. కనుక నువ్వు ఏది ప్రవర్తించినా అది మాదిరి. నువ్వు సెల్ ఫోన్ వాడటం కూడా మాదిరి. నీ బండ్లు లేక నీ అన్ని విషయాలు నువ్వు మాదిరి. నువ్వు తినటం కూడా మాదిరి, ప్రవర్తనే. నువ్వు స్నానం చేయటం ప్రవర్తనే. నువ్వు వాక్యం చదువుట ప్రవర్తనే. అన్ని ప్రవర్తనలే. కనుక మనము మన మీద ఏది కంప్లైంట్ రాకుండా, మన మీద ఏది కూడా ఫిర్యాదు రాకుండా మన ప్రవర్తన విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అయితే నీ ప్రవర్తన నిర్దోషమైనదిగా, నిందారహితమైనదిగా, దేవుని వాక్యానుసారమైనదిగా, దేవుడు ఆమోద ముద్ర వేసినట్టుగా మన ప్రవర్తన ఉండడం అది మంచిదని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కీర్తనలు 119:5 ఆహా 119:5 ఆహా నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడిన ఎంత మేలు. మన ప్రవర్తన దేవుని వాక్యము చుట్టూ ఉండాలి. దేవుని వాక్యము చుట్టూ కాక ఇంకా దేని చుట్టూ మన ప్రవర్తన ఉంటే మనల్ని ఎవరు బాగు చేయలేరు. కనుక మన ప్రవర్తన బహు జాగ్రత్తగా ఉండాలి. మన సత్ప్రవర్తన కలిగి ఉండాలి. రూతు 3:10 ఆమె సత్ప్రవర్తన బాగుంది. తర్వాత యోబులో 4:6 అంటాడు, ఆయన యథార్థ ప్రవర్తన అంటాడు. యథార్థమైన ప్రవర్తన. అదే యోబు 29:4-14 అంటాడు, న్యాయపరమైన ప్రవర్తన ఉండాలి మనది. మన ప్రవర్తన మూర్ఖ ప్రవర్తనగా ఉండొద్దు. మన ప్రవర్తన దుష్ప్రవర్తనగా ఉండొద్దు. అయితే మనము మన ప్రవర్తన ఫలభరితమైన ప్రవర్తనగా, దేవునికి మహిమ తెచ్చే ప్రవర్తన ఉండాలి. అదే కీర్తనలు 19:16 అంటాడు, చూడండి 19:16 కీర్తనలు 19:16 దైవజనుడు 119:16 తన ప్రవర్తన విషయమై నీ కట్టడలను 19:16 నీ కట్టడలను బట్టి నేను హర్షించేదను, నీ వాక్యమును నేను మరవక ఉంటును. కనుక మనం మరవక ఉంటూ మనము చాలా జాగ్రత్తగా సాగాలి. ఆయన కట్టడలను మనము గైకొనుచు మన ప్రవర్తనను దిద్దుకుంటూ ఉండాలి. అదే రీతిగా సామెతల్లో కూడా అంటాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చస్తాడు, చంపుతుంది. కనుక జాగ్రత్తగా ప్రవర్తన ఉంటే మన ప్రవర్తనలో మనం మాదిరిగా ఉండాలి.
అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. కారణం ఏంటంటే మనము నడిచేది, మనము పలికేది, మనము చేసేది అంతా కూడా ప్రవర్తనలోనికి వస్తుంది. కాబట్టి నువ్వు ఒక ముసలి ఎద్దు, ఇప్పుడు అనుభవం గల ఎద్దు, నీ చుట్టూ కోడె ఎద్దులు ఉన్నాయి, వాటిని మెదగొట్టాలి, అవి కాడి మోయాలి, అవి పని చేయాలి, యజమానికి లాభం తేవాలి. కనుక ఈ అనుభవం గల ఎద్దును చూసి ఆ కోడెద్దు సాగినట్లుగా ఇప్పుడు మన సంఘంలో దేవుడు మనకు అప్పగించిన వారందరూ కూడా కోడెడ్లు, అనుభవం లేని ఎడ్లు లాంటివి. అవి మనల్ని బట్టే అరక కడితే దున్నాలి, సాగాలి, నేర్చుకోవాలి. అడుగులు ఎట్లా వేయాలో ఈ ముసలి ఎద్దును బట్టే అది సాగుతుంది తప్ప దానికి అడుగు వేయడం తెలియదు. అది కూడా ఎద్దే, దానికి 4 కాళ్ళు ఉన్నాయి, అది గడ్డి మేస్తుంది, కానీ ఎట్లా సాగాలో తెలియదు. వీళ్ళు కూడా విశ్వాసులే, యేసు ప్రభువునందు నమ్మిక ఉంచిన వారే, కానీ ఎలా ప్రభువులో ప్రవర్తించాలో వారికి తెలియదు. కనుక బహు జాగ్రత్తగా ఉండాలి. అప్పుడప్పుడు మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం, బలహీనం అవుతూ ఉంటాం. మన ప్రవర్తన వారి మీద దుష్ప్రభావాన్ని తీసుకొస్తూ ఉంటది. అలా చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఒక త్రాగిన వ్యక్తి తను ఆత్మ తన మద్యము కంట్రోల్లో ఉండి ఎలా ప్రవర్తిస్తాడో మనం కూడా దేవుని ఆత్మ ద్వారా సత్ప్రవర్తనతో సంఘానికి మంచి మాదిరిగా ఉండడం అవసరమని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 3వ విషయం చూడండి, అక్కడ ప్రేమలోను మాదిరి ఉండాలి. ప్రేమ, లోకంలో ఉన్న ప్రేమ, తర్వాత అగాపే ప్రేమ, ఈ 2 ప్రేమలకి చాలా తేడా ఉంది. షరతులు లేని ప్రేమ దేవుని ప్రేమ, అయితే షరతులు కలిగిన ప్రేమ లోకంలో ఉన్న ప్రేమ. వాస్తవంగా చేపకు ఈత నేర్పవలసిన పని లేదు, అది నీళ్ళలోనే పుట్టింది, అది చేప తరపున పుట్టింది కాబట్టి దానికి ఎవరు ఈత నేర్పించరు. అట్లాగే ఒక క్రైస్తవునికి, దేవుని సేవకునికి ప్రేమించడం ఎవరు నేర్పించవలసిన పని లేదు. మనం వాక్యం చదువుతాం, తన ఆత్మ ద్వారా ప్రేమ మన హృదయంలో కుమరించబడతా ఉంది. కనుక ప్రేమ అనేది చాలా అద్భుతమైనది. దేవుడు ఆ రక్షణ ప్రేమ మీద ఆధారపడి ఉన్నది అంటాడు. సంఘం నుండి ఎవరైతే దూరం అవుతారో, సహవాసం నుండి ఎవరైతే దూరం అవుతారో, మనల్ని ఎవరైతే దూరం కొడతారో, అసహించుకుంటారో, వారిని మనము ప్రేమించడం నేర్చుకోవాలి. బిల్లీ గ్రామ్ గారి మాట అన్నారు, తీర్పు తీర్చే పని పరలోకపు తండ్రిది, ఒప్పించే పని పరిశుద్ధాత్మ దేవుడిది, రక్షించే పని యేసు క్రీస్తుది. మరి సేవకుడా నీకేం పని ఇచ్చాడు దేవుడు అనంటే ఆ బిల్లీ గ్రామ్ గారు ఒకటే మాట అన్నారు, నాకు ప్రేమించే పని పెట్టాడు దేవుడు. తీర్పు పరలోకపు తండ్రి తీరుస్తాడు. రక్షణ విషయంలో, మార్పు విషయంలో ఏదైనా ఒప్పించాలి అంటే మనం ఒప్పించడం పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తాడు. రక్షించేది నువ్వు, నేను రక్షించలేవు, నేను రక్షించిన విశ్వాసం అంట మనం తప్పులో పడతాం. రక్షించేవాడు ప్రభువు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన అన్నాడు ఆయన. మరి ఇప్పుడు తీర్పు తీర్చేది తండ్రి అయినప్పుడు, ఒప్పించేది పరిశుద్ధాత్మ దేవుడు, యోహాను సువార్త 16:8 ప్రకారంగా ఒప్పించేవాడు ఆయన అయినప్పుడు, వాస్తవంగా రక్షించేవాడు క్రీస్తు అయినప్పుడు, మరి నువ్వు నేను చేసేది ఏంటి అనంటే ప్రేమించడం తప్ప వేరే పని లేదు మనకి. మరి సంఘానికి వచ్చిన వారిని మనం ఎక్కువగా ప్రేమిస్తాం. డ్రాప్ అవుట్స్ ఉంటారు కదా, రాకుండా ఉండిపోయే వారిని, వారి మీద మనం ఆంక్షలు కుమరిస్తా ఉంటాం. వారు ఇట్లా కాబట్టి, వారు అట్లా కాబట్టి అన్నట్టుగా తీర్పు తీర్చేస్తూ ఉంటాం. జాగ్రత్త, మనం తీర్పు తీర్చకూడదు, కానీ మనం ప్రేమిస్తూనే ఉండాలి. పిల్లలకు పాఠాలు అయిన పాఠాల మీదనే పరీక్ష పెడతారు, కాని పాఠాల మీద పరీక్ష ఎప్పుడు పెట్టరు. అట్లాగే విశ్వాసి తనకి ఎంత బలపరచబడిందో
ఆ బయలుపరచబడిన దాంట్లో మెదులుకుంటాడు. బయలుపరచబడింది మెదులుకోరు. తెలియదా, నేను చెప్పలేదా, సంఘంలో చెప్పలేదా, వారు ఇట్లా ఉండాలని చెప్పలేదా అంటే ఒకసారి ఆలోచించండి. 40 మంది పిల్లలు ఉంటారు క్లాస్ లో, టీచర్ చెప్పలేదా మరి? చెప్తే మరి అందరూ విన్నారు కదా, అందరూ వింటే అందరికి 10 పాయింట్స్ రావాలి కదా, ఎందుకు కొందరు ఫెయిల్ అవుతున్నారు? సరే, అట్లాగని తేలిన వారిని తృణీకరిద్దామా? కాదు. దేవుడు మనకి ఇచ్చిన పని ఏంటంటే ప్రేమించడమే. యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసు వారిని ప్రేమించి అంతవరకు ప్రేమించినను చదువుతాం. అంతవరకు ఎందుకు ప్రేమించావు ప్రభు అంటే, నేను ప్రధాన కాపరిని అంటాడు ఆయన. మరి నేను ప్రేమించాలి ప్రభు అంటే, నువ్వు ఉపకాపరివి అంటాడు ఆయన. కనుక మన డీలింగ్స్ అన్ని కూడా, మన సంప్రదింపులన్నీ కూడా మొదట దేవుడితో, తర్వాత సంఘముతోనే మన సంప్రదింపులు. దేవుడికి స్తోత్రం. మీరు ఇంత వేగరమే, ఇంత ఉదయాన్ని దేవుడితో సమయం గడిపి దేవుడితో సహవాసం చేసి ఆ తర్వాత సంఘముతో సహవాసం చేయడానికి మంచి ప్రణాళిక వేస్తున్నారు అన్న ద్వారా. అది చాలా సంతోషం. కనుక ప్రేమించడం మన పని. తర్వాత తీర్పు తీర్చడం కానీ, ఒప్పించడం కానీ, రక్షించడం కానీ అది దేవుడి పని. దేవుడి పనిలోనికి మనం వెళ్ళకూడదు. దేవుడే చేయాలి. దేవుని పార్ట్ దేవుడు చేస్తాడు, మన పార్ట్ మనం చేయాలి. నేను రక్షించేస్తా, అన్యుని నేను రక్షించేస్తా అని అనకూడదు. నేను ఒప్పిస్తాయని అని అనకూడదు. మనం ప్రభు ఒప్పిస్తాడు, పరిశుద్ధాత్మదే ఒప్పిస్తాడు. ఆడెప్పుడు బాగుపడడు అని చెప్పేసి మనం తీర్పు తీర్చేయకూడదు. లెక్క చెప్పవలసి వస్తుంది. కనుక తీర్పు తీర్చే దేవుడు. మనం అప్పుడప్పుడు తండ్రి స్థానాన్ని తీసుకుంటాం, అప్పుడప్పుడు పరిశుద్ధాత్మ స్థానాన్ని తీసుకుంటాం, అప్పుడప్పుడు యేసు ప్రభు స్థానాన్ని తీసుకుంటాం. మనము కింద మీద పడుతూ ఉంటాం. ఇది వారికి అర్థం కాదు, విశ్వాసులకు అర్థం కాదు. కనుక వారు మనల్ని సైలెంట్ గా జారవిడుచుకుంటారు. కనుక ప్రేమ, సంఘం అంతా కూడా ప్రేమ మీదనే ఆధారపడి ఉంది. మనం పైసలు పంచట్లేదు వారికి, మనం బట్టలు పంచట్లేదు. మనం పంచిని కూడా అది వారికి జీవితకాలం ఉండవు. కానీ ప్రేమ మాత్రమే ఉండిపోతుంది. అది ఏ ప్రేమ స్నేహితులారా అనంటే, అది దేవుడు ప్రేమించిన ప్రేమ. కనుక దేవుడే ప్రేమ ఉన్నాడు. ఆ ప్రేమను అందించడమే మన పని. కనుక ప్రేమ యొక్క లక్షణాలు 1 కొరింథీ 13వ అధ్యాయంలో మీరు బాగా ఎరుగుదురు. కనుక అలాంటి ప్రేమ మనం కలిగి ఉన్నామా అనే సంగతిని మనం జాగ్రత్త చూడాలి. ప్రేమించే విషయంలో ఎవరు అంటే దిట్ట ఎవరంటే ప్రభు. ఆ తర్వాత వారికి అందుబాటులో ఉన్నది ఎవరంటే మనమే. కనుక వారికి మనం మాదిరిగా ఉండడం అవసరమని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నువ్వు ప్రేమలో మాదిరివేనా, లేక తీర్పు తీర్చేస్తున్నావా, లేక ఒప్పించేస్తా అన్నట్టుగా ఒప్పిస్తున్నావా? ఒప్పించినా అది నీ ద్వారా ఒక విశ్వాసి ఒప్పుకున్నా అది నువ్వు కాదు, నేను కాదు, క్రీస్తే. కనుక క్రీస్తు ఒప్పించాడు, పరిశుద్ధాత్మడే ఒప్పించాడు, యేసుక్రీస్తు రక్షించాడు, తండ్రి తీర్పు తెలుస్తుంది. కనుక ప్రేమలో నువ్వు మాదిరివేనా అనే సందేశాన్ని జ్ఞాపకం చేసుకో. తర్వాత విశ్వాసములోనూ మాదిరిగా ఉండాలి. మనం విశ్వాసంలోనూ మాదిరి. విశ్వాసము ఎప్పుడు వస్తుంది మనకు అంటే రోమా 10:17 ప్రకారంగా, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా, ఈ లోకంలో వినటం వలన విశ్వాసం కలుగుతుంది, ఆ విశ్వాసం క్రీస్తుని గురించిన మాటల వలన కలుగుతుంది. ఒకసారి ఆలోచించండి. పరలోకపు తండ్రితో, రక్షించిన యేసుక్రీస్తుతో, ఒప్పిస్తూ ఉన్న పరిశుద్ధాత్మతో దేని బట్టి మనకు సంబంధం ఉంది అని అంటే,
దేవుడికి మనకి మధ్యలో ఉన్న సంబంధం కేవలం విశ్వాసం. విశ్వాసం బట్టి తప్ప కనబడేది ఏం కనబడట్లేదు మనకి. కనుక విశ్వాసం బట్టి దేవుడితో మనకు సంబంధం ఉన్నప్పుడు ఆ విశ్వాసాన్ని మనం అభ్యాసం చేస్తూ ఉండాలి, ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. మన విశ్వాసంలో మాదిరిగా ఉండాలి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ఆయన ఇట్లా అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాల్లో, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుడి భక్తిని ఆధారము చేసుకుని ఉండవాలని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించుకుని అని మాట్లాడుతున్నాను. కనుక విశ్వాసం అనేది ఈ భూమి మీద మనకు గొప్ప సంపద, దేవునితో సంబంధము కలిగి ఉండడానికి. అదే విశ్వాసము ద్వారానే విశ్వాసపు వీరుల జాబితా మీద ఎరుగుదురు. కనుక ఆ విశ్వాసంతోనే మనము దేవునితో సంబంధం కలిగిన వారమైన సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. తీర్పు రాష్ట్ర మొదటి పత్రికలో 1:7 అంటాడు ఆయన, నశించుకు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. బంగారం కంటే అమూల్యమైనది. అమూల్యము అంటే వెనకట్టలేదు. విశ్వాసానికి మనం వెనకట్టలేదు. అయితే సేవకులమైన మనం తరచుగా తప్పుపోతూ ఉంటాం. విశ్వాసమును బట్టి దేవుడు మనకి ఇచ్చింది ఏంటి ప్రియులారంటే, అమూల్యమైనది ఇచ్చాడు. ఏంటిది అమూల్యమైనది అని అంటే, మొదటగా దేవుడితో ఉండే భాగ్యం అమూల్యమైనది. దానికి మూల్యం చెల్లించలేదు. ఒక లోకస్తుడు దేవుడితో ఉండడానికి ఎన్ని కోట్లు ఇస్తే దేవుడితో ఉండగలడైనా? ఎన్ని లక్షలు కోట్లు ఇస్తే దేవుడితో ఉండగలడైనా? ఉండలేడే. మరి అమూల్యమైనది రెండోది ఏంటంటే దేవుని రాజ్యం. ఏమి ఇచ్చి దేవుని రాజ్యాన్ని సంపాదించుకోగలడు? మూల్యం కట్టలేదు, విలువ కట్టలేదు. కనుక విశ్వాసం ఏంటంటే మొట్టమొదటిగా నీకు విలువ కట్టలేనిది ఇచ్చింది. అదేంటంటే దేవుణ్ణి ఇచ్చింది, దేవుడి రాజ్యాన్ని ఇచ్చింది. అయితే ఈ రోజులో సంవత్సరమైన మన విశ్వాసం ద్వారా పొందినది మొట్టమొదటి స్థాయిలో ఏముండాలంటే దేవుడిని పొందాము, తర్వాత దేవుడి రాజ్యాన్ని పొందాము. ఇవి రెండు పొందాము విశ్వాసం ద్వారా. అయితే ఇలా దాని మీద మనం విశ్వాసులకి ప్రోత్సహింపక, పురికొల్పక, ఇగో దేవుడు నేను బాగా విశ్వాసం ఉంచిన దేవుడు నాకు బండిచ్చిండు, నేను బాగా విశ్వాసం ఉంచిన దేవుడు నాకు 3 ఎకరాల పొలం ఇచ్చిండు, నేను బాగా విశ్వాసం ఉంచిన అనేది మన విశ్వాసాన్ని ప్రియులారా భూసంబంధమైన వాటి కొరకు వాడిస్తున్నాం. ఇక వారు కూడా మనల్ని అనుసరించి వారు ఏం చేస్తారు తెలుసా? నేను కూడా బాగా విశ్వాసం ఉంచుతా, ఓ బండి కొనుక్కుంటా, బాగా విశ్వాసం ఉంచుతా, పొలం కొనుక్కుంటా, బాగా విశ్వాసం ఉంచుతా, ఇల్లు కట్టుకుంటా. బండికి వెల ఉందా? 1,00,000 రూపాయలు. మన విశ్వాసం విలువ 1,00,000. పొలానికి విలువ ఉందా? 10 లక్షలు అనుకోండి. మన విశ్వాసంలో 10 లక్షల. ఇక్కడ పేతురు అంటుంది అమూల్యమైన విశ్వాసం. కనుక సేవకుడా, నీవు విశ్వాసంలో అగ్రస్థానంలో, మొదటి స్థానంలో విశ్వాసము నీకు ఇచ్చింది ఏంటి అంటే దేవుడితో బంధం, తర్వాత పరలోక రాజ్యంలో భాగ్యం.
ఇది మనము విశ్వాసుల జీవితంలో క్రియేట్ చేయగలగాల. అది మంచిది ప్రియుల. కనుక విశ్వాసులు మాదిరి. అయితే ప్రార్థన లేని విశ్వాసం నిలవదు మనది. తర్వాత విశ్వాసం లేని ప్రార్థన కూడా నిలవదు. విశ్వాసము, ప్రార్థన ఇవి రెండు కూడా ఒక పక్షికి రెండు రెక్కలు లాంటివి. కనుక ఈరోజు దేవుని సంఘానికి నువ్వు ఎలా మాదిరి అనే సంగతిని జ్ఞాపకం చేసుకో. తర్వాత చూడండి, విశ్వాసం మాత్రమే కాక పవిత్రతలోనూ మాదిరిగా ఉండాలి. మనం జాగ్రత్తగా వినండి. మనలో హృదయం ఉంది, మనకు శరీరం ఉంది, మనకు ఇల్లు ఉంది. పరిశుద్ధత అనేది హృదయానికి సంబంధించిందైతే, పరిశుభ్రత మన దేహానికి సంబంధించిందైతే, దేహానికి ఇంటికి సంబంధించిందైతే, పవిత్రత మన శరీరానికి సంబంధించింది. అయితే సేవకులమైన మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనకు శరీరం ఉంది, శారీరక శీలం ఉంది. మనకు ఆత్మీయ జీవితం ఉంది, మనకు ఆత్మీయ శీలం ఉంది. శరీర శీలాన్ని, స్త్రీ శీలాన్ని పురుషుడు దొంగిలిస్తే, పురుషుని శీలాన్ని స్త్రీ దొంగిలిస్తే, మన ఆత్మీయ శీలాన్ని సాతానుడు దొంగిలిస్తాడు. కనుక మన పవిత్రత జాగ్రత్తగా కాపాడుకోవాలి. పవిత్రత అనేది అది మన అంతరంగ జీవితానికి సంబంధించింది. పరిశుద్ధతని దేవుడు చూస్తాడు, పవిత్రతని తర్వాత పరిశుభ్రతని ప్రజలు చూస్తారు. అయితే పవిత్రతని దయ్యం చూస్తాడు. పవిత్రుల జోలికి రాడు, ఒకవేళ వచ్చినా పారిపోతాడు. కనుక నువ్వు పవిత్రతని కాపాడుకుంటూ ఉండాలి. ప్రజలు కూడా మన పవిత్ర జీవితాన్ని చూస్తూ ఉంటారు. అన్నయ్య అంతమంది స్త్రీల మధ్యలో ఉంటాడు, కానీ అందరినీ చెల్లిగా, తల్లిగా భావిస్తాడు. కానీ అసలు ఆయనకి అలాంటి అసలు లోక సంబంధమైన ఏది మా అన్నయ్యకి లేదు, మా సేవకునికి లేదు. అది పవిత్ర జీవితాన్ని మనం జీవించగలగాలి. ఈ రోజుల్లో చాలా మంది సేవకులు రహస్యంగా ఏమైపోతున్నారంటే వ్యభిచారులు అయిపోతున్నారు. కనుక తిమోతి పవిత్రతలను మాదిరిగా ఉంది అని అంటూ, అదే తిమోతికి రాసిన 2వ పత్రికలో చూడండి మాట 2:22లో, యవ్వనేచ్ఛ నుండి పారిపో తిమోతి. 2:22 తిమోతికి రాసిన 2వ పత్రికలో, తిమోతి యవ్వనేచ్ఛ నుండి పారిపోము, నువ్వు పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. తిమోతి నువ్వు పారిపో ఒక విషయంలో. అదేంటి? నిన్ను పాడు చేసే కోరికల నుండి పారిపో. తర్వాత నిన్ను బాగు చేసే లక్షణాలు కలిగిన వారితో నువ్వు సహవాసం చేయి. నీతిని వెంబడించు, నీ నీతి కాదు, దేవుడి నీతిని. విశ్వాసమును వెంటాడు, ప్రేమను వెంటాడు, సమాధానాన్ని వెంటాడు. నువ్వు నమ్మకంగా సాగు. కనుక ఉదయ వేళ దేవుని సేవకులమైన మనం, నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా నువ్వు మాదిరి. అబ్రహాము అనుకోకపోయినా మంచి మాదిరి మనకు. లోతు అనుకోకపోయినా చెడ్డ మాదిరి మనకు. సేవకులమైన నీవు నేను అయితే మంచి మాదిరులమైన ఉంటాం, లేదా చెడ్డ మాదిరులైన ఉంటాం. మాదిరి లేని సేవ పాదిరికి తగదు. నువ్వు సంఘానికి పాదిరి అయితే మాదిరి లేకుండా నువ్వు ఎప్పుడు పాస్ కావు. అయితే ఏ వ్యక్తి కూడా తన అంతరంగ జీవితానికంటే అధికంగా బయట ఉండలేడు. గారడి సీమోను అంతరంగంలో ధనాపేక్ష కలిగిన వాడు, గాంభీర్యం కలిగిన వాడు, కొద్ది కాలం దాచుకున్నాడు. కానీ ఒక దినాన పేతురు వచ్చిన తర్వాత తన బతుకు బండారం బయటపడింది. దేవుడి కార్యములైన పాలు పంపు లేకపోయింది. కనుక మన జీవితాన్ని బాగా పరీక్షించుకున్నాం స్నేహితులారా. అంతరంగంలో ఉద్దేశం దేవుని మహిమ కొరకైతే, ఆ ఉద్దేశంలో మనము దేవుడి మహిమ కొరకైతే
మన దేవుడు మనకిచ్చిన కుటుంబం, మన పిల్లలు, మన భార్యలు, మన కుటుంబం, తర్వాత దేవుడు మనకిచ్చిన మందకి మనం మాదిరిగా ఉండడం అవసరం. అంత మాదిరి అనేది మాటలో, మాదిరి అనేది ప్రేమలో, మాదిరి అనేది విశ్వాసంలో, వీళ్ళరా మాదిరి అనేది ప్రవర్తనలోను, మాదిరి అనేది పవిత్రతలోను మాదిరిగా ఉంటే ఇక దేవుడు గొప్పగా నేను వాడుకుంటాడు. దేవుడు మనకు తప్పకుండా సాయం చేస్తాడు. ఈ మాటలు తీసుకొని ఈ దినం దేవా, నేను కూడా నీ సన్నిధికి మాదిరిగా ఉండలాగా నా బ్రతుకును మనసు మన దేవునికి మనల్ని మనం అప్పగించుకోవడం మంచిది. ఈ ఉదయవేళ మాదిరి లేని సేవ ఎప్పుడు కూడా ఫలించదు, అది అనాథ సేవ అయిపోతుంది. కనుక సంఘానికి కనబడేది యేసుక్రీస్తు కాదు, కనబడేది సేవకుడు. సేవకుడా నువ్వు కనబడుతున్నావు సంఘానికి. మరి నీ జీవితమే యేసుక్రీస్తు జీవిత నమూనాకు సరిపోవాలి. నువ్వు పాతెద్దు అయితే సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా కోడెడ్లు, కొట్టెడ్లు, అవి అరకదున్నాలి, పని చేయాలి, యజమానికి లాభసాటిగా ఉండాలి అంటే అంత దేని మీద ఆధారపడి ఉంటే పాతెద్దు మీదనే ఆధారపడి ఉంటుంది. కనుక నీ మీదనే ఆధారపడి ఉంటుండగా నువ్వెలా నడిపిస్తావో, యథా రాజా తదా ప్రజ, యథా సేవకుడు తదా విశ్వాసం తయారవుతుంటారు. కనుక దేవుని వైపు, దేవుని రాజ్యాన్ని కట్టడానికి వాడుకుంటున్నావా, లేకపోతే నీ రాజ్యాన్ని కట్టుకుంటున్నావా ఆలోచించి మనం అడుగులు వేద్దాం. దేవుడి మాటలే మన హృదయాల్లో, మన జీవితాల్లో ఫలితం చేసి మనల్ని మాదిరిగా నిలుపున్నట్లుగా ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మా మీద గొప్ప పెట్టుబడి పెట్టారు. మీ దయ కొరకు స్తోత్రాలు. మీరు ఆదరించండి. మా అంతరంగంలో ఉద్దేశము నీ మహిమై ఉండాలి. నీ మహిమ కొరకు నా తండ్రి ఈ భూమి మీద మమ్మల్ని కోరుకున్నారు. మాదిరికి మించిన సేవ లేదన్న సంగతిని మరలా మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఓ నమూనాలో మేము జీవించడానికి ప్రభువా మా జీవితాల్ని మీరు బలపరచండి. నా తండ్రి కృతజ్ఞతలు, మా ప్రవర్తన, మా మాట, దేవా ప్రేమ, దేవా విశ్వాసం, దేవా పవిత్రతలు ఎవరైతే నీ దగ్గరికి విశ్వాసం మూలమున వచ్చారో వారి ఎదుట ఆమె మాదిరిగా ఉన్నదప్పుడు మీరు మమ్మల్ని రోజు వంచండి ప్రభువా. రోజు నలగొట్టండి, రోజు విరగొట్టండి. ఈ రోజు సేవకుల మీద మాకు కావలసిన నిందలు ఇవ్వండి, అవమానాలు ఇవ్వండి, మాకు కావలసిన ఆకలి దప్పులు ఇవ్వండి, మాకు కావలసిన ప్రభా భారాన్ని ఇవ్వండి, ఆశీర్వాదాలు కూడా ఇవ్వండి. అన్ని విషయాల్లో మేము నీ బిడ్డలకు మాదిరిగా ఉన్నట్టు మా జీవితాన్ని దిద్దండి. నీ దాసుల హృదయాన్ని మీ వశంలో చేసుకోవడం యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.